ఏంటిది బయట పారేస్తున్నావు? ఏం లేదండి, పెరుగండి. 2-3 రోజుల నుంచి పులిసిపోయి పుల్ల వాసన వచ్చేస్తుంది. ఏం చేయమంటారు చెప్పండి పడేయక. అలాగనా? అయినా మజ్జిగ గాని పెరుగు గాని బయట పారేయకూడదు తెలుసా? మజ్జిగ గాని పెరుగు గాని లక్ష్మీదేవితో సమానం. మా అమ్మమ్మ చెప్తుండేది. శుభ్రంగా మజ్జిగ చారు చేయొచ్చు కదా. మంచి ఐడియా ఇచ్చారండి. సరే, మజ్జిగ చా చేస్తాను. మీరు అలాగా బయటికి వెళ్తారు కదా, వచ్చేటప్పుడు కొన్ని సామాన్లు తీసుకురండి. చిన్న భాషకి చెప్పు. ఓకే సరే, బయటికి వెళ్ళి నేను సామాన్లు తెస్తాను. సరే చెప్పు, ఏ సామాన్లు కావాలో? కొత్తిమీర, అల్లము, జీలకర్ర తీసుకురండి. సరే అయితే నేను బయటికి వెళ్ళి ఈ సామాన్లు పట్టుకొచ్చు. ఇంకో మాట అండి, వచ్చేటప్పుడు పెద్ద బూడిద గుమ్మడికాయ తీసుకురండి. ఎందుకు? అలాగనే చూడండి, వాళ్ళు కోసి పడేసినవి లేకపోతే కుళ్ళిపోయినవి అలాంటివి తీసుకురాకండి. చూసుకుని పెద్ద గుమ్మడికాయ ఒకటి తీసుకురండి. బూడిద గుమ్మడికాయ? బూడిద గుమ్మడికాయ? బూడిద గుమ్మడికాయ ఎందుకు? మరి మజ్జిగ పులుసులో మనకి బెండకాయలు బీరకాయలు వేస్తాం అనుకుంటున్నారా ఏటా? బూడిద గుమ్మడికాయలు వేస్తారండి. ఆగనండి, గుర్తొచ్చింది. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది, గుమ్మడికాయ అంటే ఒక్కటి తీసుకురాకూడదటండి, 2 తీసుకురావాలంట. 2 చూసుకుని పెద్ద గుమ్మడికాయలు తీసుకురండి. నీకు అర్థమవుతుందా? వాటితో పాటు 1 కేజీ పంచదార, కేజీ నెయ్యి, ఎండు ద్రాక్ష, కిస్మిస్ తీసుకురండి. కేజీ పంచదార, నెయ్యి, జీడిపప్పు. మజ్జిగ చారుకి ఇవన్నీ ఎందుకే? మజ్జిగ పులుసులు వేస్తాను అనుకోనరా ఏంట? హల్వా చేస్తానండి. గుమ్మడికాయ కోస్తామా, అంత పెద్ద గుమ్మడికాయ కోసిన తర్వాత మిగిలింది అలా వదిలేయకూడదు. వదిలేస్తే మనకే అపశకునం అంట. దాన్ని హల్వా చేస్తానండి. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. హల్వా కోసం మిగిలిపోయిన గుమ్మడికాయ ఏమో హల్వా చేస్తావు. సరే సరే తెస్తాను. ఇంకా ఆగండి, వాటితో పాటు ఇంగువ, నెక్స్ట్ జీలకర్ర, కొంచెం కరివేపాకు అది తీసుకురండి. మిరపకాయలు, ఇంగువ. ఇంగువ దేనికే? మరి ఇంగువ ఏట హల్వాలు వేస్తాను అనుకున్నారా ఏట? అటు ఒడియాలు పెడతానండి. ఇంత గుమ్మడికాయ తెచ్చేసి కనీసం ఒడియాలు పెట్టకపోతే బాగుంటుందా చెప్పండి? ఒడియాలు పెడతాను, తీసుకురండి అవి. హల్వా అయిపోయింది, ఇప్పుడు ఒడియాలు పెడతావు. సరే సరే ఓకే అయితే. అక్కడ జ్ఞాపకం వచ్చింది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మజ్జిగ పులుసులోకి పొట్లకాయ వేస్తే బాగుంటదండి. 1 పొట్లకాయ తీసుకురండి. 2 పొట్లకాయ నెక్స్ట్ గుమ్మడికాయ వేస్తే భలేగా ఉంటదండి. సూపర్ కాంబినేషన్ అండి. ఏం మాట్లాడతావు నువ్వు? తీసుకురండి. పొట్లకాయ ఒకటి. అబ్బా ఆగండి. ఇవే వాటితో పాటు 1 కేజీ శనగపిండి, 1 అర కేజీ బియ్యం పిండి, నెక్స్ట్ కొంచెం కారం అది తీసుకురండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. శనగపిండి, ఇవన్నీ ఎందుకు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. మరి పొట్లకాయ వేస్తామా? అదంతా మజ్జిగ పులుసులో పొట్లకాయలు పడేస్తామేటి? ఎంత మిగులుతుందా? ఆ మిగిలింది బజ్జీలు చేద్దామండి. పొట్లకాయ తెచ్చి బజ్జీలు చేయకపోతే బాగుంటుందా చెప్పండి? అబ్బా, మజ్జిగ చారు తర్వాత హల్వా, హల్వా తర్వాత ఒడియాలు, ఒడియాలతో పొట్లకాయ బజ్జీలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అదేంటది? మార్కెట్ వెళ్తామని చెప్పి కిచెన్ వెళ్తున్నారు ఏంటండి? ఏ మార్కెట్ లేదు, ఏం లేదు. నువ్వు చెప్పిన లిస్ట్ చూసావా? ఈ లిస్ట్ తోని ఒక పెద్ద భోజీ పెట్టొచ్చు. మజ్జిగ చారు చేయమని చెప్పడం నాది తప్పు. ఏమీ లేదు. ఆ మజ్జిగ ఎక్కడ ఉందో తీసుకురా. మీరే కదా మరి మజ్జిగ పులుసు పెట్టమన్నారు. మజ్జిగ తీసుకురా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏది? ఏ మజ్జిగ లేదు, ఏ చారు లేదు, ఏం లేదు. తీసుకురా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మంచిది. మజ్జిగ చారు కోసం ఇప్పుడు నాకు ఇంత చారు అంత లిస్ట్ చెప్తాను.